హలో ఎవ్రీవన్, ఈరోజు మనము సజ్జ బూరెలు చేసుకుందాం. ముందుగా మనము సజ్జలు అనేటివి అట్లీస్ట్ ఒక 4 అవర్స్ అన్నా మంచిగా నానబెట్టుకోవాలి. మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఎంత నానితే అంత మంచిగా వస్తుంది. బెల్లం ఇలా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్లో మనము సజ్జలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర అంటే మొత్తం పిండికి సరిపడా ఒకసారి జార్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం. తర్వాత అలానే ఎండు కొబ్బరి సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా గ్రైండ్ చేసుకొని అన్నీ మొత్తం పిండిని మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి ఎంత ఎక్కువసేపు కలిపితే మనకి ఆ బూరెలు అనేవి అంత మంచిగా వస్తాయి అన్నమాట. ఇదంతా కలపడంలోనే ఉంటుందండి. బాగా మెత్తగా మంచిగా మొత్తం పిండిని జిగురొచ్చేలాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం కలిపిన దానిలో కొంచెం నీళ్ళు వేసుకొని మంచిగా కొంచెం జారుగా కలుపుకుంటూ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఒక క్లాత్ పైన ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మన వడలు ఏ షేప్ కావాలో ఆ షేప్కి అలా వడల రూపంలో వేసుకుంటూ ఆ కాగిన నూనెలో వేసుకోవాలి. నూనె బాగా కాగి ఉండాలండి. అప్పుడే మనం వేసుకున్న గారెలు త్వరగా పైకి వస్తాయి, మంచిగా కాలుతాయి. ఇలా ఒక్కొక్కటిగా ఒకటి పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకుంటూ దాన్ని ఇలా మంచిగా రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు, బాగా రెడ్డిష్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మన పిండి మొత్తం ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకుంటూ తీసి పెట్టుకోవాలి. ఈ సజ్జ బూరెల లోపల స్వీట్ హాట్ రెండు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలంటే ఉత్తగా బెల్లం ఒకటే వేసుకొని కూడా చేసుకుంటారు చాలామంది. నేను ఈరోజు రెండు వేసాను. అంతే అండి. ఇలా సర్వ్ చేసుకుంటే మన టేస్టీ సజ్జ బూరెలు రెడీ.